మా పాపాయ చెట్లకు ఇన్ని ఫ్రూట్స్ అయితే వచ్చినాయి. ఎంత బాగుంటుంది అంటే నిజంగా మధురం పపాయ. ప్రతిసారి నేను పపాయ తిన్నప్పుడైతే ఇలానే పెట్టేసుకుంటాను. దారా అమ్మయ్య పపాయ ఫ్రూట్స్. నువ్వేం చేస్తావు? కట్ట తీసుకొచ్చినావు. నువ్వు తెంపుతావా? ఆగా నేను తీస్తుంది. నువ్వు కట్టెతే పెట్టకు, అంత ఆగమవుతుంది. ఇది మెత్తగా అయిపోయింది. తెంపుదామంటే కష్టం అవుతుంది కదా, అంతా చెవుగా తెంపుదా. మెత్తగా పండు అయితే మంచిగా పండింది. ఒకటి ఈ చిన్నది తెంపేద్దాం, కొంచెం ఇంట్లో పెడితే మక్కుతాయిగా. అబ్బా ఆ పెద్ద దింపుదాం. ఇప్పుడు దాన్ని ఎట్లా దింపాలిరా చిట్టి? ఇది చాలా పెద్దగా అయిందనమాట, కొంచెం ఈ చెట్టుది చాలా పెద్దగా ఉంది. ఇది చిట్టి చిట్టి పాపాయ. మా పాపాయ చెట్లకు ఇన్ని ఫ్రూట్స్ అయితే వచ్చినాయి. అయితే ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. మంచిగా పప్పు చెట్లు పెట్టిన తర్వాత అయితే మంచి స్నాక్స్గా అయితే మాకు యూజ్ అవుతున్నాయి. చాలా స్వీట్గా ఉంటున్నాయి, చాలా హెల్దీ కదా, అట్లా అనమాట. ఇప్పుడు ఈసారి అయితే ఇవి కట్ చేసిన అనమాట. ఇవి ఒకటి రెండు మేము తినేసి పక్క వాళ్ళకి ఇద్దామని అనుకుంటున్నా. పపాయ అంటే మై ఫేవరెట్ ఫ్రూట్ అనమాట. పపాయ మంచి ఎల్లో ఇష్ వచ్చినాయి. కొంచెం ఇవి ఇప్పుడు ఈ ఎల్లో కలర్ ఇప్పుడు తిన్నా, ఇవి కొంచెం గ్రీన్ రేపు ఎల్లుండి తినేయచ్చు అనమాట. చాలా బాగుంటాయి. ఇవి వచ్చేసినాయి అనమాట. ఎలాంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా పండిన పపాయ ఫ్రూట్స్ ఇవి. చాలా స్వీట్గా ఉన్నాయి. మా చెట్లు అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు వెళ్ళి కట్ చేసుకొని తినేస్తాం. మనం పెట్టిన చెట్లకు పండ్లు కాసి తింటే ఆ తృప్తే వేరు కదా, చాలా సంతోషం అనిపిస్తుంది. బయట కొని తీసుకొచ్చిన దానికంటే మనం పెట్టిన చెట్ల పండ్లు తింటే మస్తు హ్యాపీ అనిపిస్తుంది కదా. అందులో పపాయ అంటే నాకు చాలా ఇష్టం. ఈ పండు మొత్తం తినేస్తా ఇప్పుడైతే. మంచిగా ఇలా మ్యాంగో పొట్టు తీసినట్టుగా తీసేస్తే సరిపోతుంది. మామిడి పండు తింటే ఎంత ఫీల్ వస్తుందో, నాకైతే పపాయ తింటే అంత మంచి హ్యాపీ ఫీల్ వస్తుంది. నాకు చాలా ఇష్టం అనమాట. మ్యాంగో తిన్నట్టే అనిపిస్తుంది, తినడం కూడా స్మూత్గా, అంటే ఎక్కువ కష్టం లేకుండా మంచిగా టకటక తినేయచ్చు అనమాట. స్వీట్గా ఉంటుంది మళ్ళీ అట్నే. ఇందులో గింజలు కానీ అవి కానీ ఏమి ఉండదు. సూప్ టైపు జ్యూసీ జ్యూసీగా మంచిగా ఉంటుంది. చాలా సూపర్గా పిల్లలైనా
ముసలి వాళ్ళైనా మంచి ఎవరైనా చాలా ఈజీగా తినొచ్చు అనమాట. చాలా కష్టంగా అనేది వీటికి ఉండదు పపాయ ఫ్రూట్స్ తినడానికి. ఓహో! గింజలు 3, 4 ఉన్నాయి. ఎంత బాగుంటుందంటే నిజంగా మధురం పపాయ. ఈజీగా ఈ ఫ్రూట్ మొత్తం తినేయచ్చు. చాలా ఈజీగా తినడం పడుతుంది. ఇది ఒక్కటి నేను ఈజీగా తినగలుగుతా, అది పిల్లలకి ఇచ్చేస్తా. అవి ఇంకా మిగతా ఎంత అంటే పక్కన పెట్టేస్తే ఒక 2 days కల్లా మంచిగా పండైతాయి, అప్పుడు తినొచ్చు. ఈ ఫ్రూట్ నైట్ ఇప్పుడు తింటే ఇంకా రైస్ తినకున్నా సరే ఫుల్ కడుపు నిండిపోతుంది అనమాట. చాలా హెవీగా అనిపిస్తుంది ఇంకేం తినకున్నా సరే. మనం సగం ఫ్రూట్ కంప్లీట్ చేసేసా. ఈ సగం కొంచెం గ్యాప్ ఇచ్చి తింటా, ఎందుకంటే కొంచెం ఇది ఫేస్కి కూడా మనం అప్లై చేసుకుంటే స్మూత్ అవుతుంది. ఒక 10-15 minutes ఉంచి కడిగేయచ్చు. ప్రతిసారి నేను పపాయ తిన్నప్పుడైతే ఇలానే పెట్టేసుకుంటాను. అంటే ఏ ఫ్రూట్ తిన్నా మ్యాక్సిమం ఫేస్ ప్యాక్ వేస్తా. ఫ్రూట్ ఫేస్ ప్యాక్ అయితే కంపల్సరీ వేస్తా. యాపిల్స్ అయినా, బనానా అయినా, పాపాయ, ఇంకేముంటాయి ఎక్కువ రెగ్యులర్గా తినేటి, మెయిన్గా ఇవి అయితే వేస్తా. పపాయ ఎక్కువ తింటా నేను, ఫ్రూట్ వేసేస్తా. ఇదే ఫ్రూట్ తినేసి కొంచెం తీసుకొని ఇలా పెట్టుకుంటే ఫేషియల్ కూడా అయిపోతుంది అన్నమాట. ఒక 10 minutes తర్వాత అది తినేస్తా, ఇది కడిగేసి. టూ ఇన్ వన్, ఒక తినడము, ఫేస్కి ప్యాక్ వేసుకోవడం, 2 అయిపోతాయి. మంచిగా పపాయ ఫేస్ ప్యాక్ అయితే చాలా మంచి షైన్ వస్తుంది ఫేస్. ఒక 10 minutes ఉంచుకొని కడిగేసుకొని మీరు ఎప్పుడైనా చూడండి, కొంచెం గ్లోనెస్ అనేది పెరుగుతుంది అనమాట. చాలా మంచిగా ఉంటుంది.